అనగనగనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉంది. సింహం అందరికీ న్యాయమైన తీర్పుని తీర్చాలి అనుకుంటుంది. కుక్క మరో కుక్కతోటి మాట్లాడుతుంది. ఏమనంటే, ఛీ, ఈ సింహం ఏం సింహం, అసలు న్యాయంగానే మాట్లాడు. ఎవరు ఏం చెప్పినా కానీ అదే నిజం అనుకొని అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నాడు. అస్సలు మన అడవికి మంచి మహారాజు అంటూ ఒక్కళ్ళు కూడా లేరు. నిజమేంటో తెలుసుకోకుండా ఎవరు ఏం చెప్పినా నమ్ముతున్నారు అని ఆ కుక్కల రెండు మాట్లాడుకోవటం పక్కనున్న సింహం వింటోంది. అది బయటకు వచ్చి ప్రజలందరూ తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, తాను ఇచ్చే తీర్పుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అక్కడి వరకు వచ్చింది. కానీ వాళ్ళ రాజ్యంలో ఉన్న జంతువులన్నీ అలా మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది సింహానికి. అరే, నా తీర్పుల గురించి, నా గురించి ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ సింహం ఎంతగానో బాధపడిపోయింది. ఎందుకంటే తాను ఇచ్చే తీర్పులు ఎవ్వరికీ నచ్చటం లేదని, తాను సరైన మహారాజు కాదని అడవిలో వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సరే, ఇంతకీ నేనేం చేస్తే సరైన తీర్పులు చేయగలను అని బాగా ఆలోచించసాగింది. దానికి ఎంతసేపు ఆలోచించినా కానీ ఏ ఆలోచనలు రావటం లేదు. అలాగ ఆలోచించి దానికి మొదట కోపం వస్తుంది తప్పితే ఆలోచన రావట్లేదు. అందుకని అది కొంచెం సేపైనా కానీ ప్రశాంతంగా ఆలోచిద్దాం, అప్పుడు ఏదైనా మంచి ఆలోచన వస్తుంది. నా రాజ్యంలో ప్రజలందరూ నేను ఇచ్చే తీర్పులను బట్టి సంతోషంగా ఉండాలి, నా మీద ఇలా అనుకోకూడదు అని బాగా ఆలోచించసాగింది. అందుకని అడవిలో ఉన్న జంతువులన్నింటినీ పిలిచింది. తన ఎదుట అందరినీ నిలబెట్టి అందరినీ అడుగుతోంది, మీరు నేను ఇచ్చే తీర్పులతోటి సంతోషంగా ఉండటం లేదా, నేను అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నానా అని కొన్ని జంతువులను అడిగింది. అదేం లేదు మహారాజా, మీరు న్యాయంగానే తీర్పు తీరుస్తున్నారు అని కొన్ని జంతువులంటే, మరికొన్ని చాటున ఏం న్యాయం, అన్నీ అబద్ధాల తీర్పులే, ఒక్కటైనా సరిదిగా న్యాయంగా తీర్పులు చేశావా అని యువతలుండి గొనుక్కుంటూ ఉన్నాయి. ఆ వేరే జంతువులు గొనుక్కోవటం ఆ సింహానికి చిన్నగా వినపడ్డాయి. నేను మళ్ళా అడుగుతున్నాను మిమ్మల్ని, నా తీర్పులు మీకు నచ్చకపోతే చెప్పండి, మార్చుకుంటాను, అంతేకాని పక్కకు వెళ్ళి ఇలా మాట్లాడుకోకండి అని చెప్పింది. మేము సంతోషంగానే ఉన్నాం మహారాజా అంటూ ఎదుట ఉన్న జంతువులన్నీ చెప్పాయి. అలా దూరంగా ఉన్న మాట్లాడుకున్న మాటలన్నీ సింహానికి ఎంతో బాధ కలిగించాయి. అందుకని జంతువులన్నీ పంపించిన తర్వాత దానికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నేనేం చేస్తే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచిస్తూ ఉంది. అది ఏదో ఒకటి చేసైనా కానీ అడవిలో జంతువులన్నింటినీ సంతోషంగా ఉంచాలి. మహారాజు అంటే తీర్పులు న్యాయంగా తీర్చాలి, అందరినీ సంతోషపెట్టాలి, అంతే కదా మరి. కానీ వీళ్ళు నేను చేసే పనులకు సంతోషంగా లేరు. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేసి సరిపెట్టాలి, అందరితోటి సంతోషంగా ఉండేలాగా చేయాలి అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే దానికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోవడానికి ఒక పరికరం ఉంటే బాగుంటుంది అని ఆలోచించింది. అప్పుడే దానికి ఒక కత్తెర కనిపించింది. అది ఒక మాయా కత్తెర. ఆ కత్తెర లోపల కాలు ఒకటి ఉంచి మాట్లాడుతూ ఉంటే, అబద్ధం చెప్పారంటే వాళ్ళ కాలును కత్తిరించేస్తుంది, నిజం చెప్పారంటే అది అలాగే ఉంటుంది. అలాంటి మాయాశక్తులు ఉన్న కత్తెర ఒకటి కనపడింది. ఓకే, ఇప్పుడు ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎవరు నిజం చెబుతున్నారో నాకు అర్థమవుతుంది. సో నేను ఇచ్చే తీర్పులను బట్టి అందరూ సంతోషంగా ఉంటారు, ఎవ్వరూ బాధపడరిక అని సింహం అనుకుంది. అలాగా అది ఆ కత్తెరను ఉపయోగించి అడవిలో వాళ్ళకి, అడవిలో ఉన్న జంతువులన్నిటికీ న్యాయమైన తీర్పులు తీరుస్తూ అన్యాయం జరిగిన వాళ్ళకి ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా చూడాలి అనుకుంది. ఒకరోజు
అదే అడవిలో ఒక నక్క, ఒక కోతి రెండూ ఉన్నాయి. కోతి ఊరికెళ్తూ వెళ్తూ కొన్ని బంగారు నాణేలను నక్కకు ఇస్తుంది. మిత్రమా, నేను వేరే ఊరు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నా బంగారు నాణేలు నీ దగ్గరే ఉంచు. నేను వచ్చాక నాకివ్వు అంటూ చెప్పింది. దానికి నక్క, అలాగే మిత్రమా, నువ్వు సంతోషంగా వెళ్ళిరా. నేను మళ్ళా నువ్వు తిరిగి వచ్చాక ఆ బంగారు నాణేలను నీకే ఇస్తాను అని చెప్పింది. అప్పుడు కోతి, అలాగే మిత్రమా, నేను సంతోషంగా ఊరికి వెళ్తానిక అని అనగానే నక్క కూడా సంతోషంగా, ఏవి ఆ బంగారు నాణేలు ఇటివు మిత్రమా అని అడిగింది. ఉండు, తీసుకొచ్చి ఇస్తాను అంటూ కోతి చెప్పింది. అది అలాగా ఎవ్వరికీ కనిపించకుండా చాటుగా దానికి బంగారు నాణేలను అందించింది. ఆ తర్వాత కోతి ఊరికెళ్ళి మరలా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చాక, మిత్రమా, నా బంగారు నాణేలు నాకు ఇవ్వవా అంటూ అడిగింది నక్కను. నక్క, నేను నీకు ముందే ఇచ్చేశాను, మళ్ళీ అడుగుతున్నావేమిటి అని అబద్ధాలు మాట్లాడింది. నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు? నేను ఇప్పుడే కదా ఊరి నుంచి వచ్చింది. నేను ఇప్పుడే అడుగుతుంటే ఇచ్చానని చెబుతావేంటి అని కోతి మళ్ళా అడిగింది. నువ్వు అబద్ధాలు ఆడకు, నేను నీకు ఇందాకలే ఇచ్చేశాను నీ బంగారు నాణేలు, మళ్ళీ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ నక్క మళ్ళీ అబద్ధాలు ఆడింది. దాంతో, ఓహో, ఈ నక్క అబద్ధాలు ఆడుతుంది అని అర్థమైపోయింది. సరే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను అబద్ధం ఆడుతున్నాను, మహారాజు దగ్గరికి వారికి వెళ్ళి తేల్చుకుందాం అని కోతి అంది. సరే, అలాగే తేల్చుకుందాం, నేనేం అబద్ధం ఆడలేదు అని నక్క మళ్ళీ వాదులాడింది. సరే, ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఎవరు నిజాలు చెబుతున్నారో అక్కడికి వెళ్దాం. అక్కడ మాయా కత్తెర ఉంది, నీ పప్పులేం ఉడకవు, నా నాణ్యాలు నేను అలాగనే సంపాదించుకుంటాను అని చెప్పింది. రెండు సింహం దగ్గరికి వెళ్ళాయి. మాయా కత్తెరలో కాలు పెట్టి కోతి చెప్పసాగింది. మహారాజా, నేను ఊరికి వెళ్తూ కొన్ని బంగారు నాణేలను ఈ నక్కకు ఇచ్చాను. తిరిగి వచ్చాక ఇవ్వమంటే నేను నీకు ముందే ఇచ్చేశాను అంటూ అబద్ధాలు చెబుతూ ఉంది. నువ్వు అబద్ధాలు ఆడొద్దు అని ఎన్నిసార్లు అన్నా కానీ నేను నీకు ఇచ్చేశాను అంటూ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న తర్వాత ఆ కత్తెర కోతిని ఏమీ చేయలేదు. అంటే దాని అర్థం కోతి నిజమే చెబుతుంది, దాని బంగారు నాణేలు దానికి ఇవ్వలేదు అని సింహానికి కూడా అర్థమైపోయింది. కోతి అలాగే ఉంచి చెబుతూనే ఉంది, కానీ కత్తెర ఏమాత్రం దాని కాలును కట్ చేయటం లేదు. అంటే బాగా అర్థమైపోయింది, కోతి నిజంగానే నిజమే చెబుతుంది, నక్క దగ్గరే తన బంగారు నాణేలు ఉన్నాయని అందరికీ అర్థమైపోయింది. తర్వాత నక్క వంతు వచ్చింది. నక్క దగ్గర ఉన్న కర్రను, ఇదిగో కోతి పట్టుకోవా కొంచెం సేపు అంటూ ఆ కోతికి ఇచ్చింది. ఆ తర్వాత నక్క కూడా కత్తెరలో కాలు పెట్టింది. కోతి ఊరికెళ్లే ముందుగా నాకు బంగారు నాణేలు ఇచ్చింది నిజమే. తాను తిరిగి వచ్చాక నేను మళ్ళీ ఆ బంగారు నాణేలు తనకే ఇచ్చాను అంటూ చెప్పింది. ఆ మాట చెప్పగానే కత్తెర అలాగే ఉంది, దాని కాలుని ఏమాత్రం కట్ కావటం లేదు. అంటే నక్క కూడా నిజమే చెబుతుంది. వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో నిజమెవరో, అబద్ధం ఎవరు చెప్పారో, నిజం ఎవరు చెప్పారో ఆ సింహానికి అర్థం కావటం లేదు. కత్తెర మాత్రం అలాగే ఉంది. ఎవరు నిజం చెప్పారు, ఎవరు అబద్ధం చెప్పారో తెలుసుకోవటానికి ఒక ఐడియా వేసింది. ఇందాకల కర్ర నక్క చేతిలో ఉంది, ఇప్పుడు కర్ర కోతి చేతిలో ఉంది. అంటే అబద్ధాలు ఎవరు చెప్పారో ఇప్పుడు నేను తెలుసుకుంటాను అని సింహంకి అర్థమైపోయి ఆ కర్రను తీసుకొని ఒకసారిగా విరిచేసింది. విరిచేసేసరికి దాంట్లో నుంచి బంగారు నాణేలు బయటపడ్డాయి. అప్పుడు అర్థమైపోయింది సింహానికి, ఆహా, బంగారు నాణేలు నక్క దగ్గరే పెట్టుకొని కోతికి ఇచ్చాను అంటూ అబద్ధం ఆడింది. అప్పుడు కోతి ఆ బంగారు నాణేలు నావే అని తీసుకుంది. నక్కకు తగిన శిక్షను విధించారు, జైల్లో పెట్టేశారు. సింహానికి బాగా అర్థమైపోయింది,
అబద్ధాలు చెప్పినా, నిజాలు చెప్పినా ఎలా పట్టుకోవాలో తనకు బాగా అర్థమైంది. ప్రజలను సంతోషంగా ఉంచసాగింది. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.